హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సీఎం జగన్ కొత్త ఎన్నికల వరాలు అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకి మరిన్ని కొత్త వరాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 నినాదంతో ప్రస్తుతం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ముఖ్యమంత్రి చాలా కసరత్తు చేస్తూ చివరి దశకు చేరుకున్నారు. అయితే ఈరోజు లేదా రేపటితో ఇన్ఛార్జీల్లో మార్పులు, చివరి జాబితాను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఎన్నికలలో మహిళలకు, ఉద్యోగులకు, రైతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన తరువాత నేరుగా మేనిఫెస్టో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఈసారి ఉన్నారు. అందుకే ఇటీవల భీమిలి సిద్ధం సభకు కూడా ఎన్నికల సమరాన్ని పూరించారు. 2019 ఎన్నికల సమయంలో 99% జగన్ అమలు చేసిన పలు రకాల హామీలతో ధీమాగా ఎన్నికల బరిలో దిగుబోతున్నారు. అలాంటి సమయంలోనే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని మరోసారి ముందుకు వెళ్తూ ఎన్నికల వేళ వరాలు కురిపిస్తున్నారు. వచ్చే నెల 20వ తేదీ తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావచ్చని ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈసారి మంత్రివర్గ సమావేశంలో డిఎస్సి నిర్వహణపైన నిర్ణయం తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వం కమిటీ ఉంది. ఈలోగా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఇకపోతే రైతులకు రుణమాఫీ దిశగా ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు డ్వాక్రా మహిళలకు కూడా మరొకసారి రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసాని కూడా పెంచే విధంగా మేనిఫెస్టోలో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వైసీపీ పార్టీ సన్నిహితుల వర్గాల్లో ఈ ప్రచారంగా ఎక్కువగా వినిపిస్తుంది. చూశారు కానీ మొత్తం మీదుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల సందర్భంగా గెలిపే ప్రామాణికంగా మరికొన్ని వరాలు కురిపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.